హాయ్ ఫ్రెండ్స్, చిదంబర రహస్యం అదో పెద్ద చిదంబర రహస్యం అనే మాట చాలామంది ఏదో ఒక సందర్భంలో వినియోగిస్తూ ఉంటారు. చెప్పలేనిది, తెలుసుకోకూడని విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ మాట వాడతారు. ఇంతకీ ఈ చిదంబర రహస్యం అంటే ఏమిటి? చిదంబర రహస్యం అని ఎందుకంటారు? పంచభూత లింగాల్లో ఒకటైన చిదంబరం నుంచే వచ్చింది ఈ చిదంబర రహస్యం అనే మాట. పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో కొలువు తీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు, అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. నిరాకరుడిగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది కనుక శివుడు నటరాజ స్వామి రూపంలో ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి పక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటవైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగానే కనిపించినట్టే మూల విరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని, అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాల్ని చిదంబర రహస్యం అనడం మొదలుపెట్టారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా దైవత్వంతో ఒట్టి పడుతున్న ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుండి బయటపడి ముక్తిని పొందుతాడు.